ఇక్కడ టైమ్స్ హోమ్ హంట్ ఈ ప్రోగ్రామ్కి ఇక్కడ వచ్చేసి వాళ్ళు రియల్ ఎస్టేట్ కంపెనీలు హైదరాబాద్లో వారు ప్రాజెక్ట్స్ చేస్తున్న దాన్ని ఈరోజు ఇక్కడ ఈ ఎక్స్పోని ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. అండ్ మీ అందరికీ తెలుసు, హైడ్రా అనేది దాదాపు 11 నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక అద్భుతమైన ఒక ప్రయోగం ఇది. సో ఇది గత 11 నెలలుగా కూడా హైడ్రా చాలా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో చాలా అంటే దీని గురించి ఒక రియల్ ఎస్టేట్ గురించి మంచి అవగాహన తీసుకొచ్చేదానికి విధంగా కూడా చేస్తూ వచ్చాము. సో మేము చేసిన పలు కార్యక్రమాల ద్వారా కూడా ప్రజల్లో అవగాహన రావడం అనేది బహుశా హైడ్రా సాధించిన పెద్ద విజయంగా మేము భావిస్తాం. అండ్ అంతేకాకుండా ఇక్కడ చాలా వరకు కూడా మనం చూస్తే కనుక హైడ్రా అనేది రియల్ ఎస్టేట్కి వ్యతిరేకంగా పనిచేస్తుంది అనేది ఒక దుష్ప్రచారాన్ని కూడా తీసుకెళ్ళడం జరిగిందండి. హైడ్రా రియల్ ఎస్టేట్కి ఎప్పుడు వ్యతిరేకం కాదు. రియల్ ఎస్టేట్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒక సస్టైనబుల్ మోడ్లో, ఒక గ్రోత్ మోడ్లో ఇప్పుడు మళ్ళీ ఇట్ హెస్ కమ్ బ్యాక్ ఆన్ టు రైల్స్ అన్నారు. సో ఈ ఇయర్ చూస్తుంటే కనుక రిజిస్ట్రేషన్స్ బాగా పికప్ అయ్యాయి, సేల్స్ పికప్ అయ్యాయి. సో దేస్ ఒక మంచి కంజీనియల్ అట్మాస్ఫియర్ అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అండ్ పర్మిషన్స్ ఏదైతే ఉన్నాయో అన్ని పర్మిషన్స్ అన్నిటి కూడా హైడ్రా ఇస్ ఆనరింగ్ సచ్ పర్మిషన్స్ ఇష్యూడ్ బై రేరా, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, ఇట్లా పలు విభాగాల నుంచి డిటిసిపి అన్ని ఇచ్చినటువంటి పర్మిషన్స్ అన్నిటి కూడా మేము ఆనర్ చేస్తూ అండ్ ఒక మంచి ఇది లక్ష్యంతో పనిచేస్తూ పోతున్నాం. సో మనము త్వరలో మీరు చూస్తారు హైదరాబాద్ ఒక రియల్ ఎస్టేట్ మంచి గ్రోత్ ప్యాటర్న్లో, అంటే ఒక హెల్తీ ఎన్వైరన్మెంట్లో, ఒక మంచి ఆరోగ్యకరమైన పద్ధతిలో, సస్టైనబుల్ మోడ్లో, అంటే మనం ఊరికనే రేట్లు పెరిగితే కాదు కదా, ఒక సస్టైనబుల్ మోడ్లో వెళ్ళడానికి కూడా చెరువుల పరిరక్షణ, అట్లానే నాలాలు ఆక్రమణలు ఇవన్నీ కూడా మొత్తం అడ్రస్ చేస్తున్నాం. త్వరలో మీరు చూస్తారు అర్బన్ ఫ్లడ్ని మిటిగేట్ చేయడానికి కూడా మా వైపు నుంచి కూడా చాలా చర్యలు ఇప్పటికే మొదలెట్టాం. అండ్ నెక్స్ట్ మీరు అంటే బహుశా ఇది జరుగుతున్నది 40-50 సంవత్సరాల పైన జరుగుతున్నటువంటి ఏదైతే కనుక ఈ మన అర్బన్ సెంటర్స్లో జరుగుతుంది, అంటే హైదరాబాదే కాదు అన్ని సిటీస్లో ఇలానే జరుగుతుంది. ఈ విధ్వంసాలన్నిటికీ కూడా హైడ్రాలాట్ అనే సంస్థని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నంగా తీసుకురావటం, తద్వారా ఇక్కడ చాలా ప్రయోగాల్లో మనం చూస్తున్నాం నాలాస్ని వైడెన్ చేయటము, లేకపోతే చెరువులు కూడా మనం ఎఫ్టీఎల్ని నియంత్రించటము, చాలా చెరువులు హైడ్రా టేకప్ చేస్తూ ఉంది. త్వరలో పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వంతో మాట్లాడి ప్రభుత్వం కూడా దానికి ఏంటంటే చాలా చెరువుల్ని కూడా మనం పునరుద్ధరించాలి. ఇవన్నీ కూడా మనం ఒక జస్ట్ విజువలైజ్ సిచ్యువేషన్ వేర్ ఒక 500-1000 చెరువులు మొత్తం రిజ్యూనేట్ అయ్యి ఒక అద్భుతమైన వాతావరణం తీసుకొచ్చి వేల పార్కులు కూడా మొత్తం గ్రీనరీ ఒక ఉంటే కనుక ఎట్లా ఉంటుంది హైదరాబాద్ అనేది. సో వీఆర్ లుకింగ్ ఎట్ దోస్ అట్లా అంటే మా రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం కానీ హైడ్రా లక్ష్యం ఆ దిశగా ఆలోచన చేస్తున్నాం అన్నమాట. సో ఐ రిక్వెస్ట్ చాలామంది కూడా హైదరాబాద్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఇట్ ఈస్ ద బెస్ట్ టైమ్స్. మీరు సందిగ్ధతలో ఉండొద్దు. ఇదంతా కూడా బయట తీసుకెళ్తున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. పర్మిషన్స్ ఉన్న వాటిలన్నిటి కూడా హైడ్రా ఆనర్ చేస్తుంది. అండ్ హెచ్చు తగ్గులు అనేది జనరల్గా జరుగుతూ ఉంటాయి. అది ఇప్పుడు కొత్తగా వస్తుంది కాదు. గతంలో 2008లో చూసాం, చాలా సందర్భాల్లో చూసాం. అది తగ్గుతుంటుంది, స్టెబిలైజ్ అవుతుంది, మళ్ళీ పెరుగుతుంది రియల్ ఎస్టేట్ మార్కెట్. ఇప్పుడు మళ్ళీ అగైన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ యూ కెన్ సీ ఇంక్రీజ్ అనేది మళ్ళీ మనకు కనపడుతుంది. సేల్స్ కూడా మనకి మధ్య చూస్తున్నాం చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. సో అండ్ న్యూ లాంచెస్ కూడా చాలా జరుగుతున్నాయి. సో ఇవన్నింటిని కూడా మనం తీసుకున్నప్పుడు హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ టు ఇన్వెస్ట్. ఎందుకంటే ట్రాఫిక్ పరంగా చూస్తే యావరేజ్ స్పీడ్ దేశంలో మనం బెస్ట్ ఉన్నాము. అండ్ మనం లా అండ్ ఆర్డర్లో అద్భుతంగా ఉన్నాం. మన మెర్సర్ రిపోర్టు కూడా మనం చూస్తే కనుక కొన్ని సందర్భాల్లో కూడా హైదరాబాద్ని ఫస్ట్ పెడుతుంది. అండ్ మనకి మంచి ఇక్కడ సాఫ్ట్వేరు, ఫార్మా, ఇతర రంగాలన్నింటిలో కూడా మనకి మంచి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ చాలా రీజనబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ తోటి, అంటే మన క్వాలిటీ ఆఫ్ లివింగ్ మంచిగా ఉంటూ అందుబాటులో ఉండే ప్రైసింగ్ తోటి ఉండేటటువంటి సిటీ ఇది. అండ్ నౌ దీనికి తోడు ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా బాగా పునరుద్ధరించడానికి, ఇంకా పెంపొందించడానికి హైడ్రా పనిచేస్తుంది. త్వరలో మీరు చూస్తారు 1-2 ఇయర్స్లో అద్భుతమైన ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ కమ్ ఇన్ టు ప్లేస్. కొత్త ప్రాజెక్ట్స్ లైక్ రీజనల్ రింగ్ రోడ్స్, లేదా మెట్రో పలు వైపులు కూడా అంతా దాన్ని ఎక్స్టెండ్ చేయటము. ఇంతేకాకుండా మన ఫోర్త్ సిటీ, ఇంకా చాలా కొత్త ప్రాజెక్ట్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం లాంచ్ చేస్తుంది. సో దిస్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ ఫర్ రియల్ ఎస్టేట్ ఐఎమ్ షూర్. అండ్ హైడ్రా విల్ షూర్లీ సీ దట్ ఈ స్టెబిలైజేషన్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ దానికోసం అండ్ ప్రజలు ఎవరైతే కనుక ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి బెటర్ రిటర్న్స్ తప్పకుండా వస్తాయి. అండ్ ఈ కరెక్షన్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అండ్ బెటర్ ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్రాని తీసుకురావడంలో హైడ్రా ముందుండి పనిచేస్తుందని చెప్పి కూడా నేను తప్పకుండా చెప్తాను. అన్నీ కూడా మీరు అంటే హైడ్రా అనేది ప్రధానంగా లేక్స్, నాలాస్ అండ్ లేదు మనకి ఓపెన్ స్పేసెస్, లేఅవుట్స్ దీనికి ఉంటుంది. అండ్ ఆఫ్కోర్స్ ఇతర ఓపెన్ ల్యాండ్ పార్సిల్స్ కూడా వర్తిస్తుంది. సో మనకి ఎక్కడైనా కానీ కూడా ఇట్లాంటివి వస్తే కనుక అటెండ్ అవుతుంటాం. బట్ జనరల్గా ఏంటంటే మాకున్న తక్కువ సంఖ్యతోటి మేము చూస్తున్నది ఏంటంటే 40-50 మందితోటి మేము వర్క్ చేస్తున్నప్పుడు ప్రతి వాళ్ళు మీరు ఇక్కడ ఎందుకు చేయలేదు, అక్కడ ఎందుకు లేదు అని అంటున్నారు. మాకుండేది
అందరికీ 1000 చేతులు లేవు, ఇప్పుడు ఉన్న 40 మంది 50 మంది ఉన్నాం. ఇది 50 సంవత్సరాలు జరుగుతున్న దానికి స్టెప్ బై స్టెప్ అడ్రస్ చేసుకుంటూ వెళ్తున్నాం. తప్పకుండా ఇప్పుడు ఒక్కొక్క వాటర్ లాగింగ్ పాయింట్ని స్టడీ చేస్తున్నాం, డీప్ అనాలిసిస్ చేస్తున్నాం, రూట్ కాజెస్లోకి వెళ్తున్నాం, ఎందుకు అక్కడ ప్రాబ్లం ఉందో చూస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ అక్కడ ఆ వాటర్ లాగింగ్ పాయింట్ ఉండకూడదు, అట్లానే ఒక సబ్మర్జెన్స్ ఏరియా ఉందనుకోండి, అక్కడ సమస్య ఏంటనే చూసి మన ఎఫర్ట్ అనేది ఎప్పుడు తెలుస్తుంది, అక్కడ ప్రాబ్లమ్ని మనం పూర్తిగా తగ్గించగలిగితే, అంటే పూర్తిగా దాన్ని నివారించడం అని నేను చెప్పలేను, కానీ మిటిగేషన్ ఆఫ్ అర్బన్ ఫ్లడ్ అట్లీస్ట్ అరగంట జరిగే ట్రాఫిక్ జామ్ 10 నిమిషాల్లో క్లియర్ అయ్యేటట్టు ఉందనుకోండి, దెన్ దట్ ఈస్ ఎ కాంట్రిబ్యూషన్, దట్ ఈస్ అన్ అచీవ్మెంట్. సో వీఆర్ వర్కింగ్ ఇన్ దోస్ డైరెక్షన్స్ అన్నమాట. హైడ్రా దాంట్లో ఏం లేదు. హైడ్రా ఈస్ నౌ ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్రాని క్రియేట్ చేయడంలో వీల్ వర్క్ హార్డ్ అండ్ దానికి తగ్గట్టు మేము ఎస్పెషలీ అర్బన్ ఫ్లడింగ్ దాని మీద ఫోకస్ పెడతాము. ఇందులో ఇది మాన్సూన్ టైం కాబట్టి ఫోకస్ అండ్ వీల్ ఎన్షూర్ దట్ ఈ ఫ్లడ్డింగ్ వాటర్ ఇది స్టాగ్నేషన్ అండ్ రోడ్స్ ఇదంతా కూడా దాన్ని ఫస్ట్ అడ్రస్ చేస్తాము. లాంటి కంపెనీ యాదగిరి గుట్టలన్నీ చేసి చాలా మంది అమాయకులను ఈఎంఐ కట్టించుకొని మోసం చేసి దృష్టికి వచ్చింది సార్. నేను ఇండివిజువల్ ఉండేదాన్ని తర్వాత చెప్తాం. ఇండివిజువల్ ఏమైనా కంప్లైంట్స్ ఉంటే మీరు ఒక పర్టికులర్ ఒక కంపెనీ కాదు ఇలా నేనే అట్లాంటిది ఏమన్నా అట్లాంటి కంప్లైంట్స్ వస్తే కనుక దానికి సంబంధించిన ఏజెన్సీస్ అంటే దానికి మేము యాక్ట్ చేయాల్సి వస్తే మేము చేస్తాం, లేకపోతే ఎవరన్నా అక్కడ లోకల్ పోలీస్ యాక్ట్ చేస్తే వారికి మాకు అన్నీ ఇట్లానే ఏది మనకి లేఅవుట్స్ని కొన్ని చోట్ల డిస్టర్బ్ చేశారని, పార్కులను ఎంక్రోచ్ చేశారని, చెరువులు ఎంక్రోచ్ చేశారని, నాలాజులు ఎంక్రోచ్ చేశారని జనరల్గా ఇవే వస్తున్నాయి కంప్లైంట్స్. వాటన్నింటినీ కూడా మేము క్షేత్రస్థాయిలో విజిట్ చేస్తున్నాం. విజిట్ చేస్తూ ఒక నాలాన్ని ఎంక్రోచ్ చేస్తున్నారంటే కనుక ఉన్న ఎంక్రోచ్మెంట్ తీస్తే కాదు, దానివల్ల ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఎక్కడ సొల్యూషన్ వస్తుంది అనేది దాన్ని మేము బై నడక ద్వారా కూడా వెళ్తూ అక్కడ ఇంజనీర్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ప్రాబ్లం ఏడ ఉందో అక్కడ అడ్రస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో మీరు చూస్తారు డెఫినెట్గా 1 yearలో థింగ్స్ చాలా డ్రాస్టిక్గా ఇంప్రూవ్ అవుతాయి కూడా హైదరాబాద్. స్టార్ట్ అయ్యి పేదవాళ్ళ ఇల్లు పొలగొట్టడానికి హైదరాబాద్ వచ్చిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తారు. ఓవైసీ లాంటి వాళ్ళ కాలేజీలు పొలగొట్టట్లేదని, అలాగే చూస్తే మల్లారెడ్డి కాలేజీలు బాగా రేవంత్ రెడ్డి గారు ఎక్స్పోజ్ చేశారు, తర్వాత చల్లగైందని దీని మీద ఆల్రెడీ నేను చెప్పాను. గతంలో కూడా ఏది ఎన్కన్వెన్షన్ చేశాము, తర్వాత కాలేజీలు కూడా చేశాము. మీరు ఓవైసీ కాలేజీ గురించి కూడా మీరు అడిగారు. సో ఓవైసీ గారి కాలేజ్ది కూడా దాంట్లో చూస్తే దాంట్లో 10,000 మంది పేద ముస్లిం యువతులు బాలికలు వారంతా కూడా చదువుతూ ఉన్నారు. సో దాన్ని మనం చూసేటప్పుడు సామాజిక కోణాన్ని కూడా అర్థం చేసుకుంటాం. అలా అని ఏది ఓవైసీ ఇన్స్టిట్యూషన్స్ మీద మనం సాఫ్ట్ కార్నర్ అనేది దాన్ని చూపిస్తున్నారంటే కనుక వేరే దగ్గర డెఫినెట్గా వీఆర్ టేకింగ్ ఎ వెరీ వెరీ హార్డ్ అండ్ స్టాండ్. ఇదే ఓల్డ్ సిటీలో బొమ్మరుకు దోల అనే దగ్గర మేము వీఆర్ గోయింగ్ ఎట్ విత్ లేక్ రిజ్యునేషన్. అట్లనే చాంద్రాయణగుట్టలో వీ హ్యావ్ వెరీ హార్ష్లీ డీల్ విత్ ఎంక్రోచ్మెంట్స్. సో ఇది ఎక్కడ సాఫ్ట్ అంటే ఒక పేదవాళ్ళని డెఫినెట్గా మేము కన్సిడర్ చేస్తున్నాం. నాలాజ్లో పేదవాళ్ళు ఇల్లులు వచ్చినా కానీ కూడా దానికి వాళ్ళకి మళ్ళీ ఏదైనా రీహాబిలిటేషను వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ చూపించేదాకా అది కూడా తీయట్లేదు. సో ఇట్లా అంటే ఒక సామాజిక కోణంతో తప్పకుండా హైడ్రా పనిచేస్తుంది. ఆ సామాజిక కోణం చూసేటప్పుడు లార్జర్ ఇంట్రెస్ట్ అంటే ఒక జాతిని నిర్మాణం దేశాన్ని నిర్మాణం చేసేటప్పుడు మనం చాలా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జస్ట్ ఏదో బ్లైండ్గా ఏదో చేసేటటువంటి షార్ట్ టర్మ్ గెయిన్స్ మీద పోదు. సో వీ లుక్ ఎట్ ద లార్జర్ పిక్చర్ ఆఫ్ బిల్డింగ్ ఎ నేషన్. సార్ రైట్, థ్యాంక్ యూ. పార్షియల్ చూపిస్తుందంటే కనుక ఎక్కడ మీరు ఒకళ్ళ మీద ఎవరి మీదన్నా ఎవరన్నా ఇదంతా ఎవరైనా స్ట్రాంగ్ ఎవరైతే కనుక ఉన్నారో అతను ఎంబడిపడ్డప్పుడు అతను ఏమంటే నా ఒకటే ఎంబడిపడుతున్నారు అంటారు. ట్రాఫిక్లో కూడా మీరు చూస్తారు, ఒకళ్ళు పట్టుకున్నప్పుడు డ్రంక్ అండ్ డ్రైవింగ్లో పట్టుకుని నన్ను ఏదో పట్టుకున్నారు పక్కన వాళ్ళు పట్టుకోమంటారు. సో అది అవుతుంది, అన్నీ కూడా జరుగుతాయి. సో ఒకళ్ళ మీద చేస్తున్నారంటే కనుక పార్షియల్ ఎలా అంటారు, తక్కిన అతను అంటే నన్ను ఒకరిని టార్గెట్ చేస్తున్నాను, అలా ఏం కాదు. సో ఇప్పుడు దాంట్లో తప్పును బట్టి ఒకేసారి 100 మంది చేయలేం కదా, 1000 మంది చేయలేం కదా, 1,00,000 మంది కూడా చేయలేం కదా. సో ఒక స్టార్ట్ చేయాలి కదా ఎక్కడో చోట. చూసారు కదా, ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి మరిన్ని వివరాల కోసం మా రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.